హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జనార్దన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినటువంటి బిల్డ్ స్కిల్ ప్రో పెయింట్ స్ప్రేయర్ గురించి అయితే మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో మనమైతే వాల్కి కానీ వుడ్కి కానీ దేనికైనా సరే మనం పెయింట్ వేసుకోవాలన్నా సరే ఈజీగా అయితే మనం వేసుకోవచ్చు. బ్రష్ను ఉపయోగిస్తే కొంచెం మనకు లేట్ అవుతుంది. చిన్న చిన్న అవసరాలకైతే ఇది మనం ఉపయోగించుకుంటే దీన్ని మనం ఈజీగా అయితే మనం పెయింట్ అయితే వేసుకోవచ్చు. నేను డెమో కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి మనం ఆర్డర్ చేసాం కదా, ఇప్పుడు ఆర్డర్లో మనకి ఏ ఎక్విప్మెంట్స్ అనేవి వచ్చాయి, దీన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, ఎలా మనం పెయింట్ని అందులో ఫిల్ చేస్తే అది స్ప్రే అవుతుంది ఏంటనే దాని గురించి కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీరైతే చూసి అర్థం చేసుకోండి. మీకు తప్పకుండా అయితే మీకు ఈ వీడియో ద్వారా మీరు కొంత నాలెడ్జ్ అయితే దీని మీద మీరు తెలుసుకోవచ్చు. దీని గురించి ఈ పెయింట్ స్ప్రేయర్ గురించి అయితే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావాలని అంటే మీ నుంచి నాకు మోటివేషన్ ఉంటే నాకు కొంత ఎనర్జీ అయితే వస్తుంది వీడియో చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మనం ఆర్డర్ చేసినటువంటి స్ప్రేయింగ్ మిషన్. ఇక్కడ చూడండి, బిల్డ్ స్కిల్ ప్రో అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఆల్రెడీ నేను చూశాను డెలివరీ టైంలో. ఓకే, ఒకసారి మనం ఈ పార్ట్స్ అన్నీ చూద్దాం. ఈ పార్ట్ వచ్చేసి ఇది నాజిల్ సెక్షన్. ఇది అంటే దీని గుండానే మనకి పెయింట్ అనేది స్ప్రే అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ ఈ కంటైనర్ ఉంది కదా, ఇది ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. 800 ml దీంట్లో మనం పెయింట్ అనేది వేసుకోవచ్చు. దీని యొక్క కెపాసిటీ కంటైనర్ ఇది. మనం ఇలా డైరెక్ట్గా ఇందులో మనం పెయింట్ని ఫిల్ చేసి డైరెక్ట్గా దీనికి ఇలా బిగించేయడమే. ఇది ప్రాసెస్లో మనం ఈ ప్రాసెస్లో అయితే ఇలా మనం టైట్ చేసుకొని అయితే దీనికి సెట్ చేసుకోవాలి. నేను చెప్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ తీద్దాం. మొత్తం టోటల్ కనెక్ట్ చేసి అప్పుడు చూద్దాం ఏ విధంగా స్ప్రే అవుతుంది ఏంటి అనేది. ఇది ఉంది కదా, ఇది మనం పెయింట్ని ఇందులో ఫిల్ చేసేటప్పుడు అయితే అంటే దీని యొక్క ఇది ఉంటుంది కదా, అంటే చిక్కదనం పలచన ఆ విధంగా మనం తెలియడం కోసం అయితే అంటే ఇందులో మనం పెయింట్ వేసి అంటే ఇలా చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ ఇందులో పెయింట్ వేసుకుంటాం కదా, అప్పుడు ఇలా పెట్టి ఇందులో మనం పెయింట్ వేస్తే దారగా అయితే ఇందులో నుంచి రావాలి. డ్రాప్స్లా వచ్చినట్లుంటే పనికిరాదు, పోతుంది, నాజిల్ అనేది పోతుంది, ఖరాబ్ అయిపోతుంది ఇది. కనుక మనం పెయింట్ ఇందులో వేసేటప్పుడు ఇందులో పోసి దీంట్లో వేసుకోవాలి. లేకపోతే టిన్నర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, టర్పంటైల్ అయినా ఏదైనా సరే. దానికోసం అయితే ఇది ఇవ్వడం జరిగింది. ఇది గరాటల్లో ఉంది చూడండి. ఓకే, దీన్ని పక్కన పెడదాం. మెయిన్ మోటార్ మనం చూద్దాం. ఇది నాకు అంత ఐడియా లేదు దీనిపైన, కాకపోతే మా ఫ్రెండ్ ఒకరిని అడిగాను అండ్ మా ఇంటి కోసమే ఉపయోగించుకుందామని చెప్పేసి దీన్ని తీసుకోవడమే జరిగింది. ఇది మెయిన్ మోటార్. ఇది ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది. దీని యొక్క మోడల్ ఇక్కడ చూడండి, BPS 2100 ఈ యొక్క మిషన్ యొక్క మోడల్ నెంబర్. సింగిల్ ఫేస్లో వర్క్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ దీని యొక్క మ్యాక్సిమం వాటేజ్ పవర్ వచ్చేసి 750 వాటేజ్ అయితే ఇది ఉంటుంది, దీని యొక్క కెపాసిటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. కేబుల్ లెంత్ వచ్చేసి ఇంచుమించు 1.5 మీటర్ వైర్ అయితే ఇవ్వడం మీద జరిగింది. కేబుల్ దీంతో పాటు మనకి ఎక్కడైనా డిస్టెన్స్లో ఉంటే యాడ్ చేసుకోవడమే వైర్ని. అలాగే దీంతో పాటు దీని పక్కన ఇది యూజర్ మాన్యువల్. ఇది అంటే ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా దీంట్లో మనకి ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా పార్ట్ నేమ్ కూడా ఏంటి అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి, మనం చూసి తెలుసుకోవచ్చు. మొత్తం టోటల్ దీంట్లో ఏ విధంగా మనం క్లీన్ చేయాలి ఏంటి అనే దాని గురించి. అలాగే దీంతో పాటు ఈ కవర్లో ఈ పిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి. ఇది పిన్ను. ఇది ఏంటంటే ఇప్పుడు నాజిల్ ఉంది కదా, ఇదేమైనా మనకు జామ్ అయిపోయిన అట్లా మనకి మోటార్ పెడితే ఇలాగా. ఓకే, మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. ఇది దీనికి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఏం చేయాలి అంటే ఇది ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ యారో మీకు కనిపిస్తుంది కదా,
దాని ప్లేస్లో ఇలా పెట్టాలి. అంటే కొంచెం ఇలా పెట్టుకుని ఇలాగా ముందుకు ఇలా చేస్తే లాక్ అయిపోయింది. ఈ విధంగా మనం అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. లాక్ అయిపోతుంది, రాదు. ఒకవేళ తీయాలని అంటే ఇక్కడ ఉంది కదా బ్లాక్ కలర్ కనిపిస్తుంది బటన్, దీన్ని బ్యాక్ ఇలా లాగి మళ్ళీ ఇదే మాదిరిగా ఇలా తీస్తే మనకి వచ్చేస్తుంది. అప్పుడు దీన్ని మనం సపరేట్ చేసేసి దీన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది మాత్రం మనం వాటర్లో ఏమైనా తడిసినా సరే పోతుంది. మనం ఈ విధంగా సపరేట్ చేసి అయితే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను నేను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా పెట్టి చూడండి లాక్ అయిపోయింది. ఈ విధంగా తర్వాత ఇందులో మనం పెయింట్ని ఫిల్ చేసుకొని ఇలా ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ట్రిగర్ అయితే ఇక్కడ ఉంది. దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే పెయింట్ అనేది స్ప్రే అవుతుంది. నేను చూపిస్తాను డెమోలో ఏ విధంగా ఏంటి అనేది. అలాగే ఇక్కడ చూశారు కదా, ఇది ఇలా ఉంటే వెర్టికల్గా మనకి పెయింట్ అనేది స్ప్రే అవుతుంది. ఇలాగుంటే హారిజాంటల్గా అయితే అవ్వడం జరుగుతుంది. అది కూడా డెమోలో మనం చూద్దాం. ఇప్పుడంటే మనకి తెలియదు కనుక. ఇంకోటి ఏంటంటే ఇది జాగ్ వీల్. ఇది ఏమైనా సర్కిల్లా కావాలన్నా ఇలా అండాకారంలో కావాలన్నా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆ యొక్క ఆకృతి అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ అడ్జస్ట్మెంట్ స్క్రూ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే పెయింట్ యొక్క ప్రెజర్ని అయితే తగ్గిస్తుంది. అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ అవుతుంది, లైట్గా కావాలన్నా కొంచెం హెవీగా కావాలన్నా సరే స్ప్రే అయ్యేటప్పుడు దీని ద్వారా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇదే దీనికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది ఈ యొక్క స్ప్రేయింగ్ మిషన్. మనం ఇలాగ ఈజీగా అయితే ఇలా తీసేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా విప్పేసి ఈ నాజిల్ని అయితే క్లీన్ చేయాలంటే ఇలా మనకి తీసేసి వచ్చేస్తుంది. మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నీడిలని మీకు ఇందాక చూపించాను కదా, దీంతో ఏమైనా ఉంటే ఇందులో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అంతే. మనం ప్రతిసారి మనం పెయింట్ వేసుకునేటప్పుడు అయితే కంపల్సరీగా అయితే క్లీన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఇలా తీస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇలా మనం క్లీన్ చేసుకోవాలి కంప్లీట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డెమో అయితే చూద్దాం. డెమో అయితే మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది పెయింట్ ఏ విధంగా స్ప్రే అవుతుంది ఏంటి అనే దాని గురించి. ఓకే, 100 ml పెయింట్ అనేది మనం తీసుకుందాం, గ్రీన్ కలర్. దీన్ని అయితే నేను ఇందులో ఫిల్ చేస్తున్నాను. ఇది వేయబోయే ముందు అయితే మనం కొంచెం కలుపుకుందాం. ఇదైతే మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. దీనికైతే కొంచెం మనం టిన్నర్ని యాడ్ చేద్దాం. కొంచెం చెక్కగా అయితే ఉన్నట్లుంది. ఓకే, ఇప్పుడు దీన్ని నీట్గా అయితే మనం కలుపుకోవాలి. మనకి ఎంత అవసరమో అంతే పెయింట్ మనం తీసుకుంటే పెయింట్ అనేది వృధా కాదు. ఓకే, ఇప్పుడు ఈ నాజల్ సెక్షన్ ఉంది కదా, దీనికైతే మనం ఫిట్ చేద్దాం. ఓకే, ఫిట్టింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు మోటార్కి అయితే కనెక్ట్ చేసేద్దాం. ఓకే, ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడైతే మనం ఒక డోర్కి అయితే స్ప్రే చేద్దాం. ఏ విధంగా అవుతుంది ఏంటి అనేది మనకి తెలుస్తుంది.
ఫ్రెండ్స్ చూశారు కదా, చాలా ఈజీగా అయితే పెయింటింగ్ అనేది అవుతుంది. కొంచెం మనం తక్కువ పెయింట్ వేసాం కదా, ఒక్కోసారి అయితే అది లాక్ అవ్వట్లేదు. మనం ఫుల్గా 800 ml మనం వేసుకుంటే పెయింట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. 200 ml అంటే చాలా తక్కువ పెయింట్. ప్రస్తుతం మనం చెక్ చేయడానికి కోసం అయితే, ఇప్పుడు డెమో కోసం అయితే ఓకే. మీరు పెయింట్ ఒకసారి చూద్దాం ఎంత ఉంది ఏంటి. చూడండి, కంప్లీట్గా అయితే అయిపోయింది. ఒక ఫ్రెండ్స్ ఇంతే, మొత్తం మనం క్లీన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నీట్గా క్లీన్ చేసినాక చూడండి, ఇలా నీట్గా మనం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఏదైనా పెయింట్ మళ్ళీ వేసి ఉపయోగించేటప్పుడు మనకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ మిషన్తో అయితే పెయింటింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు, బాగానే ఉంది. అంటే సౌండ్ అయితే కొంచెం అలాగని ఎక్కువ రావట్లేదు, తక్కువ రావట్లేదు, యావరేజ్గా అయితే సౌండ్ అయితే వస్తుంది. ఓకే, ఇదైతే పర్లేదు. మనం లాంగ్ టైం యూజ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి అయితే మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే పర్లేదు. మీకు కానీ ఈ మిషన్ కావాలని అంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.